టు ఎస్కేబీ షాట్స్. ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే. ఆర్ఆర్ని అష్ విన్ చేయించాడు. దాంతో ఆర్ఆర్ సెకండ్ ఫినిష్ చేస్తారు ఈ సంవత్సరం ఐపీఎల్లో, విచ్ మీన్స్ క్వాలిఫైయర్ 1 గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఒక వెస్టర్న్ డార్బీ అనేది మనం ఈ ఐపీఎల్లో చూడబోతున్నాం. ఈ మ్యాచ్ మనం పొద్దున ప్రివ్యూలో చెప్పుకున్నట్టుగానే వాజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ఆర్ ఫర్ దిస్ వెరీ ఆబ్వియస్ రీజన్. ఎందుకంటే ఒక కిల్లర్ స్టాట్ చెప్తా. ఇప్పటిదాకా ఐపీఎల్ గెలిచిన టీమ్స్ అన్నింటిలో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ని మినహాయించి మిగతా టీమ్స్ ఎప్పుడెప్పుడైతే ఐపీఎల్ గెలిచాయో అప్పుడప్పుడు అవి టాప్ 2లోనే ఉన్నాయి, 1లోనో 2లోనో ఉన్నాయి. మీరు 5 సార్లు గెలిచిన ముంబైని తీసుకున్నా, 4 సార్లు గెలిచిన సిఎస్కేని తీసుకున్నా, 2 సార్లు గెలిచిన కేకేఆర్ని తీసుకున్నా, 1 సారి గెలిచిన రాజస్థాన్ రాయల్స్ని తీసుకున్నా, వీళ్ళందరూ కూడా టాప్ 2 ఫినిషెసే వచ్చాయి వాళ్ళకి. సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమే 2016లో దేవర్ అవుట్ ఆఫ్ టాప్ 2 అండ్ అక్కడి నుంచి వాళ్ళు ఒక మ్యాడ్నెస్ చూపించి ప్లే ఆఫ్స్ గెలిచారు. సో ఈ స్టాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి టీమ్స్ కూడా. అండ్ అదే లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ తర్వాత కూడా కేఎల్ అదే స్ట్రెస్ చేశాడు, దట్ వీ స్టిల్ వెయిటింగ్ ఏంటి పరిస్థితి అని చెప్పేసి. బట్ రాజస్థాన్ రాయల్స్కి విషయం తెలుసు. కట్ టు 2014 ఓవర్స్ 194 ఎంతో కొట్టాలి అక్కడ టాప్ 2 ఫినిష్కి. అండ్ అప్పట్లో ఏం జరిగింది అంతా చూసాను. రాహుల్ ద్రావిడ్ క్యాప్ కింద పడేసాడు, ఆ తర్వాత లాస్ట్ బాల్ 6 అంత హడావడి అంతా జరిగింది అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ రవిచంద్రన్ అశ్విన్ వచ్చి ఆ సెకండ్ ప్లేస్ని గ్యారంటీ చేశాడు. అఫ్కోర్స్ ఇక్కడ పెద్ద ఈక్వేషన్లు కానీ లేకపోతే మరీ పెద్ద గోడలు కానీ లేవు దూకడానికి. వాళ్ళు జస్ట్ ఈ మ్యాచ్ గెలిస్తే సరిపోయేది. బట్ ఈ మ్యాచ్లో చాలానే జరిగాయి. ఎందుకంటే ఫస్ట్ 6 ఓవర్స్లో సిఎస్కే విజృంభణ చూసిన తర్వాత వామ్మో ఇదేం గోల్రా బాబు అనుకున్నారు అందరూ. ఎందుకంటే పొద్దున అనుకున్నట్టుగానే ఒకవేళ కనుక ఆర్ఆర్ ఈ మ్యాచ్ ఆర్సీబీ రన్ రేట్ కన్నా తక్కువగా రావాలి అంటే కనుక ఇఫ్ అట్ ఆల్ ఆర్ఆర్ బ్యాట్స్ ఫస్ట్, అసలు నో ఛాన్స్ ఎట్ ఆల్. ఆర్ఆర్ కనుక సెకండ్ బ్యాట్ చేస్తుంటే 160-170 రన్స్తో ఓడిపోవాలన్నారు. యాక్చువల్ ఫిగర్ వాజ్ అరౌండ్ 192 ఎంతో అంట. అది ఎదురుగా పాసిబుల్ కాదు. బట్ సిఎస్కే స్టార్టెడ్ వెరీ వెరీ వెల్. మీకు రుతురాజ్ తొందరగా అవుట్ అయినా కూడా కాన్వే కొంచెం స్లోగా లేదా మామూలుగా స్టడీ ఇన్నింగ్స్ ఆడినా కూడా మోయిన్ అలీ మాత్రం రెచ్చిపోయాడు. మోయిన్ అలీ అలా రెచ్చిపోతుంటే ఎవరికి అర్థం కాదు. అశ్విన్కి ఫస్ట్ ఓవర్లో బాగా రన్స్ కెళ్ళాడు, 6 ఓవర్స్ 75 స్కోర్ అండ్ 19 balls 50 మోయిన్ అలీకి. ఇక్కడ నుంచి ఇంక అయిపోయిందిలే మ్యాచ్, ఇంకా సిఎస్కే 250 దాకా టార్గెట్ చేస్తారనుకుంటే కానీ వాళ్ళు కొట్టింది 150. అంటే 6 ఓవర్స్ 75, ఆ తర్వాత 14 ఓవర్లో 75. ఒక క్విక్ వికెట్స్ అనేవి పడ్డాయి, ఎస్పెషలీ 6th to 10th ఓవర్ మధ్యలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక. అక్కడ మీకు కాన్వే ముందు అవుట్ అవ్వడం, ఆ తర్వాత నారాయణ జగదీష్ అవుట్ అవ్వడం, అంతకుముందు రాయుడ్ అవుట్ అవ్వడం, ఈ వికెట్లన్నీ పడుతూ వచ్చాయి. ఎంఎస్ ధోని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో ఒక మాట అన్నాడు, వేరే బ్యాట్స్మెన్ షాట్. సో ఇలాంటి పరిస్థితుల్లో కనుక ఒకవేళ మేము మళ్ళీ అగ్రెసివ్గా ఆడబోయి ఇంకొక బ్యాట్స్మెన్ కూడా అవుట్ అయ్యాడంటే కనుక ఈ స్కోర్ కూడా వచ్చేది కాదు. సో వీ హ్యాడ్ టు చేంజ్ అవర్ స్టైల్, వీ హ్యాడ్ టు చేంజ్ అవర్ అప్రోచ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి తోడు పిచ్ వాజ్ ఆల్సో అసిస్టింగ్ ద స్పిన్నర్స్. చహల్ బాగాడని చూసాం, అశ్విన్ బాగాడని చూసాం. బోల్ట్ యాక్చువల్గా 10 ఓవర్స్ ముందే తన 4 ఓవర్స్ ఇచ్చేసి 50 దాకా పరుగులు ఇచ్చాడు దాదాపు. అండ్ అది కూడా చూసాం. ధోని వచ్చిన తర్వాత బోల్ట్ ఓవర్ కూడా తీసుకొచ్చాడు, ఒకళ్ళు వికెట్ పడుతుందని చెప్పేసి ఒక అగ్రెసివ్ క్యాప్టెన్సీ చూసాం సంజు శాంసన్ దగ్గర నుంచి. బట్ తనే డ్రాప్ చేసాడు క్యాచ్. సో ఇలాంటివి కనిపిస్తూ ఉన్నా కూడా ఆ ప్యాచ్లో ఏదైతే 7 to 11 ఓవర్స్ 7 to 12 ఓవర్స్ మధ్యలో ఆ ప్యాచ్ ఏదైతే ఉండిందో అక్కడ రాజస్థాన్ రాయల్స్ బౌలర్స్ డిడ్ రియలీ వెల్. వాళ్ళ దగ్గర అందరూ ఒబెద్ మెకాయ్ కానివ్వండి, లేదా మీకు చహల్ కానివ్వండి, అశ్విన్ కానివ్వండి, అలాగే వీళ్ళందరూ కూడా బాగా కాంట్రిబ్యూట్ చేశారు. 5 గుడ్ బౌలర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేయగలిగారు, స్కోర్ బోర్డ్ని కట్టడి చేయగలిగారు. ధోని డిడ్ నాట్ టేక్ ఆఫ్, కష్టమైంది తనకి ఆడడానికి. తర్వాత మోయిన్ అలీ లాస్ ది మొమెంటం. సునీల్ గవాస్కర్ కూడా ఒక మంచి కామెంట్ చెప్పారు. అంటే T20లో ఎంత షార్టెస్ట్ ఫార్మాట్ అన్నా కూడా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బ్యాంక్ వెళ్ళాలంటే అంత తేలికైన అంశం కాదు. ఎక్కడొక్కడ యూ హ్యావ్ టు స్లో డౌన్. ఆ స్లో డౌన్ అయిన దగ్గర మొమెంటం కోల్పోయే అవకాశాలు ప్రతి బ్యాటర్కి ఉంటే బహుశా మోయిన్కి అదే జరిగింది. వికెట్లు కోల్పోవడం, జాగ్రత్తగా ఆడడం, ఇవన్నీ కూడా కాంప్లికేట్ చేసాయేమో మోయిన్స్ అప్రోచ్ని అనిపించింది. ధోని లాస్ట్లో ఒక 4-6 కొట్టి 100 పైన స్ట్రైక్ రేట్ తెప్పించుకున్నా కూడా 2 minute అవుట్ బాల్స్ ఆ స్పాన్లో. అండ్ సిఎస్కేస్ ఇన్నింగ్స్ నెవర్ రియల్లీ టుక్ ఆఫ్. సో లాస్ట్ 14 ఓవర్లో 84 balls 75 runs మాత్రమే వచ్చాయి, విచ్ ఈజ్ అగైన్ రెసిపీ ఫర్ డిజాస్టర్. బట్ స్టిల్ 150 దాకా కొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి బౌలర్స్కి ఏమైనా అవకాశం ఉంటుందనేది కూడా ఆలోచించారు. దే గాట్ జాస్ బట్లర్ ఎర్లీ, వికెట్ పడింది. సంజు అండ్ అలాగే యశస్వి జైస్వాల్ ఆడతారనుకున్న తరుణంలో శాంటనర్ వచ్చి సంజుని అవుట్ చేశాడు. అండ్ దెన్ దేవదత్ పడిక్కల్ అండ్ అలాగే యశస్వి జైస్వాల్ ఆడుతున్నప్పుడు రన్ రేట్ చాలా స్లో అయిపోయింది. ఆ 30 balls ఆ 5 ఓవర్స్లో వాళ్ళు కొట్టింది 17 runs మాత్రమే కొట్టారు. దోస్ 5 ఓవర్స్ ఓన్లీ 17 runs అండ్ వికెట్లు పడ్డాయి. మోయిన్ అలీ అద్భుతంగా బౌలింగ్ వేశాడు అక్కడ వికెట్లు తీయడానికి. శాంటనర్ వచ్చి వికెట్లు తీశాడు. సో ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ అ ప్రెషర్ సిచ్యువేషన్ రాజస్థాన్ రాయల్స్కి. బట్ వాళ్ళకి తెలుసు గెలవాలి. సో అక్కడ మళ్ళీ ఒక మూవ్, అదేంటి అంటే కనుక ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు బ్రేక్ దిస్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ రావాలి. ది సెంట్ ఇన్ అశ్విన్, యూటిలిటీ ప్లేయర్, రైట్. లాజికల్గా మనం మాట్లాడుకోవాలనుకుంటే కనుక లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ కావాలి అనుకుంటే రేయన్ పరాగ్ వాజ్ అ బెటర్ ఆప్షన్.
తన ప్రాపర్ బ్యాటర్. బట్ బహుశా అశ్విన్కి ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అశ్విన్ ఇస్ ట్రైన్ టు డూ దాట్. అండ్ అశ్విన్ ఇంతకుముందు కూడా చేశాడు, ఒక 50 కూడా ఉండింది. అండ్ ప్రాబబ్లీ ఈజ్ రీడింగ్ మోయిన్ అలీ బెటర్ ఏమో, అంటే డ్రెస్సింగ్లో ఉన్నప్పుడు మోయిన్ అలీ యాక్షన్ చూసి చెప్తున్నాడు ఎలా ఉండబోతోంది ఏంటి అని చెప్పి డిస్కషన్స్ చేశారు. సో అశ్విన్ కొడుతున్నాడు. ఇక అశ్విన్ బ్యాటింగ్ ద్వారా టీంని గెలిపించడం అనేది మనం టెస్ట్ మ్యాచ్లోనే చూసాం. బట్ T20s కూడా తను ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్గా ఆడుతున్నాడు. కానీ ఆ ప్రాపర్ బ్యాట్స్మెన్ మిడ్ వికెట్ దిశగా 3 సిక్స్లు కొట్టాడు, విచ్ మీన్స్ దెర్ వాజ్ సమ్ పూర్ బౌలింగ్ ఫ్రమ్ సిఎస్కే. ఎందుకంటే మిడ్ వికెట్ దిశగా ఆ సైడ్ ఆఫ్ ద బౌండరీ వాజ్ లార్జర్ బౌండరీ. అండ్ అలాంటిది అశ్విన్ చేత అలాంటి షాట్లు కొట్టించు, బేసికలీ టచ్ ప్లేయర్ అశ్విన్ చేత అలాంటి షాట్లు కొట్టించారంటే కనుక బేసికలీ యువర్ బౌలింగ్లో లెంత్ కానీ లేదా పేస్ కానీ మిస్ అయింది, లేదా కరెక్ట్గా కండ్యూసివ్గా ఇచ్చేందుకు ఇచ్చారు అశ్విన్. అండ్ స్టిల్ అశ్విన్ హ్యాడ్ టు పుట్ ఇట్ అవే. సో దట్ వాస్ అ ఫెంటాస్టిక్ డిస్ప్లే ఆఫ్ బ్యాటింగ్, అందులో ఎటువంటి డౌట్స్ లేవు. అండ్ అశ్విన్ ఆ కూలెడ్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అటు పక్కన మీకు యశస్వి జైస్వాల్ వికెట్ పడిపోయినా, రయాన్ పరాగ్ పూర్తిగా అందుకోలేకపోయిన ఫామ్ని, హెటమాయర్ అక్కడ అవుట్ అయిపోయినా కూడా పెద్దగా అక్కడ ఇంపాక్ట్ అనేది చాలా సాలిడ్గా రాజస్థాన్ రాయల్స్కి తగల. సోలంకి వచ్చాడు బౌలింగ్కి, వచ్చిన బాల్ ఫస్ట్ బాల్ 6కి వెళ్ళింది. వాజ్ బౌలింగ్ ఇట్ షార్ట్ బాల్ బౌన్స్ అవ్వట్లేదు, బాల్ బ్యాట్ దగ్గర రావట్లేదు, అందుకే యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హెటమాయర్ వాడ్ అ గుడ్ బాల్, దాన్ని పెద్ద గట్టి షాట్ కొడదాం అనుకున్నాడు, కాన్వే మంచి క్యాచ్ పట్టుకున్నాడు. సో సిఎస్కే వర్ కమింగ్ బ్యాక్. బట్ ఎప్పుడెప్పుడైతే సిఎస్కే వాస్ కమింగ్, వాళ్ళు వచ్చే ప్రయత్నం చేశారు, కంబ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేశారు, అప్పుడప్పుడు అశ్విన్ బాల్ని స్టాన్స్కి పంపించాడు. ఆ 3 సిక్స్లు మనం బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బ్యాటింగ్ ఎస్థెటిక్స్ పరంగా బ్యాటింగ్ ఎలా చేశాడనే దాని మీద మనం మాట్లాడుకున్నా, కాంటెక్స్ట్ ఆఫ్ ద గేమ్లో ఆ 3 సిక్స్లు ఎట్లా వచ్చాయనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కడెక్కడైతే రన్ రేట్ కొంచెం అటు ఇటు అవుతుంది, వికెట్లు అటు ఇటు అవుతుంది, బౌలర్ వచ్చేస్తున్నారు, కట్టడి చేసేస్తున్నారు అనుకున్న టైంలో 6లు పడ్డాయి. సో రవిచంద్రన్ అశ్విన్ దగ్గరుండి గెలిపించడం కొంచెం ఆ ఎమోషన్ కూడా కనిపించింది, గట్టిగా అరవడాలు, ఆ తర్వాత కావాలని చెప్పి కొంచెం టైం తీసుకోవడానికి గ్లౌజ్ మార్చడాలు, ఎక్కువ పరిగెత్తిస్తున్నాయి కాబట్టి రెస్ట్ కావాలనుకోవడాలు, స్కోర్ బోర్డ్ మీద కొంచెం దృష్టి పెట్టడం, అండ్ అట్ ది సేమ్ టైం బౌలర్ రిథమ్ని బ్రేక్ చేయడం, ఇవన్నీ కూడా అశ్విన్ చాలా అద్భుతంగా ప్లాన్ చేశాడు. అండ్ అందుకే డెఫినెట్గా అశ్విన్ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ అ స్ట్రాంగ్ స్టేట్మెంట్. కుల్దీప్ అండ్ చహల్ 2 వికెట్లు తీశారు. జడేజా, అక్షర్ పటేల్ ఆల్రౌండర్ దిశలో, స్పిన్నింగ్ ఆల్రౌండర్ దిశలో అశ్విన్ కన్నా ముందున్నారు. బట్ ఇలాంటి బ్యాటింగ్ డిస్ప్లేస్తో అశ్విన్ బౌలింగ్లో కూడా బాగా చేస్తూ, కట్టడి చేస్తూ, బ్యాటింగ్ డిస్ప్లే కూడా చేస్తూ స్టెలింగ్ బాస్ లిమిటెడ్ ఓవర్స్ దాన్ని లైట్ తీసుకోకండి, యాక్చువల్గా నా టీంకి నేనే గైడింగ్ లైట్ అయిన వాళ్ళు అని చెప్పేసి అశ్విన్ చెప్పాడు. సో రాజస్థాన్ రాయల్స్ ఫినిష్ సెకండ్. వాళ్ళకి రన్ రేట్ తేడాల పరంగా చూసుకుంటే కనుక లక్నో హ్యాడ్ టు ఫినిష్ థర్డ్. అండ్ అదే ధోని కొన్ని మంచి అద్భుతమైన ఇన్సైట్స్ కూడా ఇచ్చాడు. సైడ్ పతిరానా దగ్గర నుంచి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం అని చెప్పాడు, విచ్ మీన్స్ నెక్స్ట్ సీజన్లో ఈస్ గోయింగ్ టు బీ దేర్. రాజవర్ధన్ అంగర్కర్ గురించి కూడా ధోని చెప్పాడు, కొన్నిసార్లు అండర్-19 ప్లేయర్స్ గెలిచి వచ్చిన తర్వాత సడన్లీ పుష్ దెమ్ ఇంటు ద మెయిన్ అరీనా అండ్ వాళ్ళు ప్రెషర్లో ఉంటారు, ఓవర్వెల్మింగ్గా ఉంటుంది, ట్రీటింగ్ యాజ్ అ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి. బహుశా ఈ సీజన్ నారాయణ జగదీశ్ని కూడా బెంచ్ మీద కూర్చున్నాడు చాలా సీజన్లు. అండ్ అలాగే రుతురాజ్ గారికి కూడా ఆల్సో కొంచెం ఫేర్ షేర్ ఆఫ్ లక్ అనేది తనకు కూడా లభించలేదు. బట్ వన్స్ ఈ గ్రాబ్ ది ఆపర్చునిటీ అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. ప్రాబ్లీ అంగర్కర్ నెక్స్ట్ టైం రావడం, దీపక్ చహర్ లేకపోవడం అనేది ధోని అండ్ అలాగే సిఎస్కే టీమ్ బ్యాలెన్స్ని బాగానే డిస్టర్బ్ చేసి మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం దాని గురించి. దట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ దేర్ అని. దో వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉంది, ఆ రిసోర్సెస్ పూర్తి స్థాయిలో ఉపయోగపడలేకపోయాయి. మెయిన్ ఇంజురీ అయిపోయి అది కొంచెం దూరంగా ఉండడం, ఆ తర్వాత మీకు తుషార్ సరిగా పూర్తి స్థాయిలో యూజ్ అవ్వకుండా ఉండడం, అవన్నీ కూడా కనిపిస్తూ వచ్చాయి. జడేజా కుడ్ నాట్ ఫైర్ ప్రాపర్లీ, క్యాప్టెన్సీ, ఆ తర్వాత ఇంజరీ, ఆ తర్వాత గోయింగ్ అవే. సో ఇవన్నీ సిఎస్కే కనిపిస్తూ వచ్చాయి. సోలంకి గురించి, పతిరానా గురించి, అంగర్కర్ గురించి మంచి ఇన్సైట్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఆల్సో ఇస్సైడ్ నేను వదలట్లేదు, డెఫినెట్లీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ అని చెప్పాడు. 2 నెలల క్రితం డెఫినెట్లీ నాట్ ట్రెండ్ అయింది, ఈసారి డెఫినెట్లీ ట్రెండ్ అవుతుంది. చెన్నైకి వచ్చి చెన్నైలో చెన్నై గ్రౌండ్కి థ్యాంక్ యూ చెప్పకపోతే బాగోదని చెప్పాడు, విచ్ మీన్స్ హీల్ బి దేర్. అండ్ సోర్సెస్ ప్రకారం ఈస్ గోయింగ్ టు లీడ్ సిఎస్కే, ప్రాబ్లీ దట్ ఈస్ హిస్ లాస్ట్ సీజన్ అవ్వబోతుంది, నెక్స్ట్ సీజన్. బట్ దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకున్నాం. ప్రస్తుతానికైతే రాజస్థాన్ రాయల్స్ దో వాళ్ళ బ్యాలెన్స్ అటు ఇటు అవుతున్నా కూడా సమ్హౌ దర్ గెటింగ్ ప్లేయర్స్ టు పర్ఫామ్. సంజు శాంసన్ వాళ్ళు అవుట్ అవ్వడం అనేది చాలా డిసప్పాయింటింగ్గా తనకే ఉంటుంది. ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే ఆడాడు, యాక్సలరేట్ చేయలేకపోయాడు. అది ఒక్కటే రాజస్థాన్ రాయల్స్కి ఏదన్నా వెళుతుందంటే కనుక బోల్డ్ గోయింగ్ ఫర్ రన్స్ అది జరుగుతుంది. అది పక్కన పెట్టేస్తే శాంసన్ నాట్ రియల్లీ గెటింగ్ త్రూ అనేది కొంచెం కనిపించింది. బట్ అదర్వైజ్ అ వెరీ వెరీ గుడ్ విక్టరీ ఫర్ రాజస్థాన్ రాయల్స్. వాళ్ళు గుజరాత్ టైటన్స్ ఆడబోతున్నారు. నెక్స్ట్ స్టెప్ ఓవర్ టు ముంబై ఇండియన్స్. మీరేమనుకుంటున్నారు?